హాయ్ గైస్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ఈరోజు వచ్చేసరికి నేనైతే ఆదిత్య సోమపాలెం కాలేజ్కి వెళ్తానమాట. గో కార్టింగ్ ఈవెంట్. నెక్స్ట్ టైం మనకి టెక్కల్లో అయింది కదా ఆదిత్య ఈవెంట్. సో అది కాదు, ఇది ఇంకో ఈవెంట్ అనమాట, సోమపాలెంలో కొత్త ఈవెంట్. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాను. బ్యాగ్ అయితే ఫుల్ ప్యాక్ చేస్తాను. నైట్ 10:30కి అయితే వచ్చాను అనమాట, చిన్న చిన్న వర్క్స్ అనేది చూసుకొని. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 6:15 అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు బస్సు స్టార్ట్ అయినప్పుడు ఇంకా గాజువాకి వెళ్ళిపోయి గాజువాకి అయితే బోర్డు అయిపోతాను బస్సు అయితే మాత్రం. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. From the start, you're an obsession in my head. I can't forget you're right. నేనైతే శైలనగర్ వచ్చాను. శైలనగర్లో మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ మా బస్ కూడా వచ్చేసింది. 7:30కి అయితే వచ్చింది అనమాట మా కాలేజ్ బస్ శైలనగర్కి. మా క్లాస్మేట్స్ కూడా చాలా మంది ఎక్కేసారు, సీనియర్స్ కానీ మా క్లాస్మేట్స్ కానీ అందరూ ఎక్కేసాం. అండ్ ఆదిత్య సోమపాలెం కాలేజ్కి అయితే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. బస్సులో కొంతమంది ఇంకా టిఫిన్ అయితే చేయలేదంట. సో అందుకే రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు, వేరే రెస్టారెంట్ దగ్గర. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బిల్లు చూస్తే మాత్రం లాస్ట్లో దిమ్మ తిరిగిపోయింది. అందరూ మొహాలు దాసేసుకుంటున్నారు, వీడియో చేస్తున్నారు. యాస్థెటిక్ పోజులు ఇవన్నీ, మొహాలు దాచుకోవట్లేదు, యాస్థెటిక్ పోజులు ఇవన్నీ. అండ్ ఇప్పుడు బిల్లు కానీ చూసుకున్నట్టయితే 632 రూపీస్ అయితే అయ్యింది. చాలా ఎక్కువైంది అబ్బా బిల్లు మాత్రం. అండ్ ఇదిగోండి, ఇదే మన వేరే రెస్టారెంట్. ఫుడ్ అయితే పర్లేదు, మరీ అంత బాగుందని చెప్పలేదు, మరీ వరస్ట్ అని అయితే చెప్పను, పర్లేదు బాగానే ఉంది. అండ్ అలా వెళ్తున్న దారిలో టైంపాస్ కోసం ట్రూత్ ఆర్ డేర్ అయితే ఆడామన్నమాట. సరదా డేర్స్ అయితే ఏం లేదు, ఓన్లీ ట్రూత్స్. అండ్ అలాగా కాలేజ్కి అయితే వచ్చేసాం, ఆదిత్య సోమపాలెం కాలేజ్కి. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రీ అనమాట. ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని అయితే ఉంది. ఇంకా 3 days అయితే మేము ఇక్కడే ఉండాలి. ఇక్కడ అంటే హాస్టల్స్ అయితే ఉండట్లేదు, బయట రూమ్స్ అయితే తీసుకున్నమాట. 2nd, 3rd, 4th ఈ కాలేజ్లో తిరగాలి. అండ్ ఈరోజు వచ్చేసరికి టెక్నికల్ ఇన్స్పెక్షన్స్ అలాగా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అండ్ సాయంత్రం బ్రేకింగ్ టెస్ట్ కూడా జరగబోతుంది, యాక్సిలరేషన్ అండ్ బ్రేకింగ్ టెస్ట్ కూడా అవబోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు, మనం నార్మల్గా 3 సింహాలు చూస్తాం, కాకపోతే ఇక్కడ 4 సింహాలు అయితే కనబడుతున్నాయి. అదేందుకు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకా బ్యాగ్లు అన్ని కాలేజ్ బస్సులో పెట్టేసి కిందకి అయితే దిగిపోయాం. టెక్నికల్ ఇన్స్పెక్షన్కి అయితే కరెక్ట్గా మేము వచ్చినప్పుడే మా కార్ట్ అయితే వెళ్ళిందనమాట టీఐకి. అండ్ మా వాళ్ళు ఎక్సైట్మెంట్ చూస్తున్నారు, మామూలుగా లేదు. అండ్ ఎండ కూడా చాలా దారుణంగా అయితే ఉంది, దోలు తీర్చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. పిచ్ దగ్గర కూడా వచ్చాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇయే పిచ్ అనమాట. ఇది వచ్చేసరికి ఎనిగ్మా, ఇది వచ్చేసరికి ఎనిగ్మా 2.0 పక్కనే. నమస్కారం. ఇప్పుడు మనం ఈవెంట్కి వెళ్తున్నాం కదా, చూసారు వీళ్ళు, ఇతను పెద్ద మనిషి, ఆయన చిన్న పెద్ద మనిషి, ఆయన ముఖ్య అతిథి అనమాట, చీఫ్ గెస్ట్. ఆయన అంటే ఆయన చెప్పలేం ఆయన గురించి. ఇదిగోండి ఇయే మా ఐడి కార్డ్స్ అయితే. సో ఈ 3 days వేసుకొని తిరగాలి. సో ఫుడ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట పార్క్ నుంచి. మా వాళ్ళు అయితే కోతులతో ఆడుకుంటున్నారు, అక్కడ చాలా కోతులే ఉన్నాయి. అందరూ మంచిగా ఫోటోలు తీస్తున్నారు కోతుల్ని. అండ్ క్యాంటీన్ పక్కనే చిన్న చెరువు టైప్ అయితే ఉందన్నమాట, అక్కడ బోట్లు కూడా ఏవో ఉన్నాయి. పైకి మెట్లెక్కి వెళ్దాం అంటే స్టూడెంట్స్కి ఎంట్రీ లేదని చెప్పారు, ఇంకా సర్లే అనేసి ఉండిపోయాం. చెరువులో చేపలు కూడా ఉన్నాయంట, నాకు కనపడలేదు, మా ఫ్రెండ్స్కి అయితే కనపడ్డాయి. 4 కళ్ళు సరిపోలేవు, నాకు అర్థం కావట్లేదు నాకు. అండ్ అది మొత్తం చేసుకున్న తర్వాత అయితే మేము వెళ్ళి లంచ్ అయితే చేస్తాం అనమాట. సో ఈ పక్కన చూస్తున్నారా, ఇయే క్యాంటీన్స్, హాస్టలర్స్ క్యాంటీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ మెకానికల్ బ్లాక్ అయితే వచ్చాం ఆ తర్వాత. అండ్ ట్రైన్ అయితే వేరే సైడ్ నుంచి, బట్ ఇటు సైడ్ వచ్చి వ్యూ చేస్తే మాత్రం చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఇవి ఫస్ట్ ఇయర్స్ బ్లాగ్స్ అంటే ఏవో బ్లాగ్స్ అయితే చెప్పారు. ఇది వచ్చేసరికి రతన్ టాటా బ్లాక్, ఇది వచ్చేసరికి కేఎల్ రావు భవన్ అంట. అండ్ గోడల మీద డిజైన్ చేశారు, పోలవరం అనుకుంటున్నాను తెలిసింది. అండ్ మధ్యలో చూసారు కిందన చిన్న టైప్ ఆఫ్ గార్డెన్ లాగా అయితే చేశారు. అండ్ కిందనే సుప్రా కూడా ఉందన్నమాట. సుప్రా కానీ, కార్స్ కానీ, బాహాస్ కానీ చాలా బాగుంది. కింద మొత్తం పెట్టారు షోకేస్ టైప్ అయితే. మేము వచ్చేసరికి బిజినెస్ రౌండ్కి అయితే వచ్చాం. సో మా ఫైనలిస్ట్ బిజినెస్ రౌండ్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు చూస్తున్నారా, ఈ 2 సుప్రాస్ అనమాట. ఈ సుప్రాస్ 2 ఒక్కొక్కటి ప్రైస్ వచ్చేసరికి 11 lakhs, ఇంకోటి వచ్చేసరికి 8 lakhs అయిందనమాట బిల్డ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసరికి ఎంబాహాస్. అండ్ దీని ముందు కార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్లో చూస్తున్నారా, అది ఇంకో సుప్రా అనమాట. మా బ్యాచ్ రివీల్ అయ్యే లోపల కూడా మేము కూడా ఒక సూపర్ అయితే ప్లాన్ చేస్తున్నాం. రాని మంచిగా డిజైన్ చేసి, మంచిగా ఫ్యాబ్రికేట్ చేసి, మంచి డ్రైవర్ని పెట్టుకొని ఇంక ఈవెంట్స్ అన్ని కొడితే ఉంటుంది తప్ప వేరే లెవెల్. ఇది వచ్చరికి 12,72,000 అయితే అయిందనమాట. అండ్ అది మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ బ్రేక్ టెస్ట్ అయితే అయ్యింది. బట్ బ్రేక్ టెస్ట్ అయితే మధ్యలోనే ఆగిపోయింది, ఎందుకంటే మనకి నైట్ కదా. సో డ్రైవర్స్ కూడా ఎక్కువ ఏం కనబడట్లేదు, విజిబిలిటీ అయితే ఎక్కువ లేదు, లైన్స్ అవన్నీ. సో ఆ బ్రేక్ టెస్ట్ వచ్చేసరికి మార్నింగ్ అయితే పెట్టబోతున్నారు. అండ్ నైట్ మొత్తం గాలి ఉంది, కాలేజ్ అసలు ఏం లేదు. తిరగడానికి అయితే బాగానే ఉంటుంది కదా. మొత్తం 180 acres అంట కాలేజ్ ల్యాండ్ అంతా కలిపి. ఇది వచ్చేసరికి Day 1 అండ్ Day 2 కూడా నేను దీంట్లోనే ఇంక్లూడ్ చేసేస్తాను, ఎందుకంటే చిన్న వీడియో అయిపోద్ది. Day 2 కూడా ఇంక్లూడ్ చేస్తే కొంచెం 10 minutes వీడియో దాకా అయితే రావచ్చు. వచ్చేసరికి 9:15 అయితే అవుతుంది అనమాట. సో పీజీస్లో అయితే ఉంటున్నాం ఇప్పుడు. పీజీస్ రూమ్ కూడా చూపిస్తున్నారు అలా ఉంది. ఇది వచ్చేసరికి మా వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇక్కడ కనబడుతున్నట్లేదు. సో వాళ్ళు బిజీగా ఉన్నారు.
అండ్ ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం మేము. ఫుడ్ తిన్న తర్వాత మీకు రూమ్స్ చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కిందకి వెళ్ళిపోవడం. రాత్రి చూపించి తెల్లారి వచ్చాను అనుకుంటున్నారా? ఇది తర్వాత ఎప్పుడో రికార్డ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు క్లిప్ యాడ్ చేశాను. ఈ బెడ్స్ ఉన్నాయి కదా, ఈ బెడ్స్లో 4 అయితే పడుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక రూమ్. సో ఇదనమాట మనకి అలాట్ చేసిన పీజీ రూమ్స్ అయితే పర్ డే 200 అంట. పర్లేదు, అడ్జస్ట్ అయ్యాం, మరి తప్పదు కదా, బయటకు వచ్చినప్పుడు మనకు అన్నీ కావాలనుకుంటే దొరకదు, అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఆ రోజు నైట్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అయితే బయటికి వెళ్తే తిందాం అన్నారు. సో వెళ్ళి నేనైతే ఎగ్ నూడిల్స్ తిన్నాను. అండ్ ఆ తర్వాత బ్లాక్ కరెంట్ షేక్ అయితే తాగాను అనమాట. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. డే 2 ఫస్ట్ ఇది చూపిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా? మా క్లాస్మేట్స్ 2 ముస్లిమ్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. పొద్దున్న 4 గంటలకి తినేసారు ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు డే 2 ఫ్రెండ్స్. అండ్ సో ఇక్కడ 4 మెంబర్స్ షేరింగ్ 5000 రూపీస్ ఓన్లీ అంట. బస్ ఎక్కేస్తాం, బస్ ఎక్కేసి కాలేజ్కి వెళ్ళిపోతాం. టిఫిన్లు గట్రా అన్నీ అయిపోయి మనోడు సీరియస్గా ఎక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకా అలాగే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట. ఈరోజుసరికి డే 2 రోజు చాలా టెస్ట్లు అవ్వబోతున్నాయి, చూపిస్తాను మొత్తం. సో ఫస్ట్ యాక్సిలరేషన్ అండ్ డీయాక్సిలరేషన్ అండ్ బ్రేకింగ్ టెస్ట్ అయితే అవ్వబోతుంది. అండ్ ఈ టెస్ట్లో మన 2 కార్డ్స్ అయితే క్వాలిఫై అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు పోలవరం వెళ్తున్నాను ఫ్రెండ్స్. పోలవరం ఎప్పుడు నిజంగా చూడలేదు కదా ఫ్రెండ్స్. నా చేతిపై తీసుకెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఆ మంచి ఫోటో చూపించారంటే తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్, కొంటాడు అందరికి. ఇంకా మంచి ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏవో అవుతున్నాయి ఫ్రెండ్స్, స్పోర్ట్స్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ రామాంజన్ భవన్ అని ఉంది కదా, సో దీని ఆపోజిట్ మనకి ఐ లవ్ ఆదిత్య అని ఉంది. అండ్ ఆల్సో పోలవరం అయితే ఉంది. చూస్తున్నారు చాలా చిన్న టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, పోలవరం కట్టేశారు, చిన్న ఇల్లులు కట్టేశారు, ట్రైన్ ట్రాకులు కట్టేశారు, ఒక టైప్ ఆఫ్ సిటీయే చేస్తారు. మొత్తం చూసుకుని వెనకైతే వచ్చింది. వచ్చేసరికి బిల్గేట్స్ భవన్ అంటే లోపల మొత్తం ఫారెస్ట్ టైప్ అయితే ఉందన్నమాట. మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు. ఇప్పుడు స్కిట్ ప్యాడ్ అండ్ ఆటోక్రాస్ టెస్ట్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. కార్డ్స్ మొత్తం ఇక్కడ లైన్ అప్ అయితే చేశారనమాట. దీని పక్క రోడ్లో అయితే జరగబోతుంది అనమాట టెస్ట్ అయితే మాత్రం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ప్లేస్ అయితే స్కిట్ ప్యాడ్ అండ్ ఆల్సో ఆటోక్రాస్ టెస్ట్ అయ్యే ప్లేస్. మనం డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు 8 కొట్టమంటారు కదా, సో అలాగేదో కొట్టాలి ఇక్కడ. అండ్ ఏవి టచ్ అయితే అవ్వకూడదు. సో డే 2 ఫైనల్గా ట్రాక్షన్ టెస్ట్ అయితే ఎండ్ అవబోతుంది. మనకి అంబాహాన్ అయితే పుల్ చేయాలి, బట్ చాలా వెహికల్స్ అయితే లాగలేకపోయాయి. అంటే ఇది వచ్చేసరికి 1 ఆఫ్ అవర్ కార్ట్ బాగానే పుల్ చేసింది అయితే మాత్రం. ఈరోజు అవ్వాల్సిన టెస్ట్ అన్నీ అయితే అయిపోయి. అండ్ మమ్మల్ని అయితే ఇన్నోవేషన్ అండ్ ఆల్సో డిజైన్ రిపోర్ట్ వాటికి అయితే పిలిచారనమాట. సో నన్ను కూడా పిలిచారు, నేను కూడా అయితే అక్కడికి వెళ్ళిపోయాను. సో ఇప్పుడే కొంచెం బేసిక్ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో డిజైన్ రిపోర్ట్ వాటి గురించి అయితే అయిందన్నమాట మీటింగ్ అయితే. సో అండ్ ఆల్సో అక్కడ నేను సోషల్ మీడియా కింద అయితే ఇంక్లూడ్ చేశారనమాట. ఇప్పుడైతే బస్సు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కాల్ చాలా నొప్పులు ఉన్నాయి. అండ్ ఫోన్ అయితే మాత్రం అబౌట్ టు డై, లిటరల్లీ 2% అయితే ఉంది మొబైల్ ఛార్జింగ్ అయితే. కాల్ నొప్పులు దారుణంగా ఉన్నాయి భయ్యా. బస్ దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. వాటర్ తాగుదాం అనుకున్నాను, వాటర్ అక్కడ లేదు ఇక్కడ. అండ్ రూమ్కి అయితే వచ్చేసాం, బయటకి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆర్టోస్, ఇది గోదావరి డిస్ట్రిక్ట్స్లో బాగా ఫేమస్. మా వాడు ఆర్టోస్ అంటే ఇంకా వచ్చేసాం బయటకి తాగడానికి. ఇక్కడ పెట్రోల్ కూడా అమ్ముతున్నారు. టైం వచ్చేసరికి 11:45 అయితే అయ్యింది. సో దట్స్ ఫర్ ది డే 1 and 2 ఆఫ్ ABEC సిరీస్. ఇన్ అదర్ వీడియో. టాటా బాయ్.